నోవాహు 500 సంవత్సరాలు తరువాత దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. జల ప్రళయం రాబోతుంది, ఇట్లా నాశనం కలగబోతుందని చెప్తున్నాడు. ఒక ఓడ నిర్మాణం గురించి కూడా నోవాహుతో మాట్లాడు. అంతవరకు నోవాహు జీవితంలో దేవుని పరిచర్య జరగలేదు. 500 సంవత్సరాల తర్వాత నోవాహు జీవితంలో దేవుడు నోవాహుకి ఒక పని అప్పగించాడు. 500 సంవత్సరాల ముందు ఏం చేశావు నోవాహు అంటే, దేవుడు నాకు ఇస్తున్న మాట అలాంటిదో తెలుసా, తన నీతిని కాపాడుకోవడానికే 500 సంవత్సరాలు పట్టిందండి నోవాహుకి. అంతకు ముందు ఎందుకు మాట్లాడలేదంటే, భక్తిహీనుల మధ్య నీతిని కాపాడుకోవడానికే 500 సంవత్సరాలు పట్టింది నోవాహు. కేవలం ఈ భూమి మీద మన నీతిని కాపాడుకోవడానికే సరిపోతుంది టైము, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికే సరిపోతుంది టైము, మన యథార్థతను కాపాడుకోవడానికే సరిపోతుంది. బంధువులు, స్నేహితులు, సాంప్రదాయాలు, సంస్కృతుల మధ్య బ్రతుకుతున్న మానవ జీవితానికి ఇప్పటి వరకు కూడా కేవలం మనకే బతికాం, నీతిని కాపాడుకోవడానికే బతుకుతున్నాం. 500 సంవత్సరాల దేవుడు మాట్లాడాడు, వాడ కట్టుకోమని చెప్తున్నాడు. నీకు 4 రోజులు టైం ఇస్తాను వాడ కట్టుకొని చెప్పలా దేవుడు. 2 నెలలు టైం ఇచ్చావు, నువ్వు వాడ కట్టపట్ల. దేవుడు తన సమయాన్ని నోవాహు జీవితంలో అనుగ్రహించాడు. వాడ కట్టు అన్నాడు. నీతిని కాపాడుకోవడానికి 500 సంవత్సరాలు బతికాడు. వాడ నిర్మాణం కోసం 100 సంవత్సరాలు పట్టిందండి. దేవుని ప్రణాళికలు ఎట్లా ఫుల్ అవుతాయి? ఆ 100 సంవత్సరాలు దేవుడు చూశాడు. కానీ ఆ గురించి దేవుడు మాట్లాడుతూ రాస్తున్నాడు, నోవాహుకు దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు. దేవుడిచ్చిన సమయంలో నాకు వాడ కట్టమని చెప్పాడు. అదే పనిలో 100 సంవత్సరాలు బ్రతికాడండి. ప్రళయం వస్తే నీకు ఏం చెప్పాను, నువ్వు 100 సంవత్సరాలు బట్టి ఏడు చేస్తాను వల్లే దేవుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాడు తెలుసా, కంప్లీట్ ఈ 100 సంవత్సరాలు తన కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు, వాడను సిద్ధపరుస్తున్నాడు. సమయాన్ని దేవుని సమయంతో పరిగెడుతున్నాడు. అవమానాల మధ్య పరిగెడుతున్నాడు, నిందల మధ్య పరిగెడుతున్నాడు. ఈ 100 సంవత్సరాల్లో వాడ కట్టుకోవడానికే తన పని. నో మోర్, ఇంకోటి ఏట్లేదు. 100 సంవత్సరాలు వాడ కట్టుకొని బతికితే దేవుడు అతనిని రక్షించిన విధానం ఎంత గొప్పది. దేవుని ఉగ్రత ఒకవైపు, దేవుని తీర్పు ఒకవైపు. ఈ 100 సంవత్సరాల పరిచర్య, తీర్పు నుంచి, జడ్జిమెంట్ నుంచి దేవుడు తన కుటుంబాన్ని రక్షించిన గొప్ప దేవుడు అండి. నీ జీవితంలో ఏదన్నా నీ కుటుంబాన్ని కాపాడుతుంది అంటే అది దేవుని పక్షాన, దేవుని ఆజ్ఞ ప్రకారము నువ్వు చేసే పరిచర్య. ఉగ్రత దినమున అది నీ కుటుంబానికి, నాకు, నీకు అందరికీ